కథ బంధమే ప్రధానం. అసలు ఆ బంధమే లేకపోతే కుటుంబమే లేదు. అమ్మా నాన్న విడిపోయి ఉంటే కనుక మనం రోడ్డును పడి ఉండేవాళ్ళం కదా. కాబట్టి విడిచిపోవటం ఏంటి అసలు? ఏం విడిచిపెట్టే ప్రసక్తే లేదు. చచ్చే వరకు వాళ్ళే భార్యాభర్తలు. మూడవది పిల్లలకి సమాన ప్రాతిపదిక. అంటే ఆస్తిపాస్తుల్లో ఆడపిల్లలకి మగపిల్లలకి సమానంగా ఇవ్వాలి. అందులో సందేహమే లేదు. వాళ్ళు ఎక్కువండి, వీళ్ళు ఎక్కువండి, తక్కువండి, వాళ్ళు ఇంకో ఇంటికి వెళ్తారు, ఇంకో నీ ఇంటి దగ్గర ఉంటారు. నీకెందుకు? నువ్వు పోతావు ఈ ఇంటి దగ్గర నుంచి పోయి. మనం చచ్చిపోయాక మన ఇల్లు ఇది కాదు. అక్కడ నీ కడుపును పుట్టిన వాళ్ళకి ఎక్కువ తక్కువలే, వాళ్ళు చూసుకున్నా చూసుకోకపోయినా చూసుకోవడం సంబంధమే లేదు, సమానంగా ఇచ్చేసేయాలి. ఇప్పుడు నేను చెప్పిన విధానం మీ మైండ్ సెట్ని మార్చుకుంటే యు ఆర్ బీయింగ్ కాల్డ్ యాజ్ యోగి. ఇవేం మార్చకుండా మీరు ఇది ఒక్కటే చేస్తున్నానంటే యు ఆర్ బీయింగ్ ప్రిటెండింగ్ యాజ్ యోగి. నువ్వు యోగిగా నటిస్తున్నట్లు లెక్క. ఆసనాలు మాత్రమే వేసేవారు. ఇలా మీ లైఫ్ సెట్ మార్చుకున్న వాళ్ళు మీరు జీవిస్తున్నట్లు లెక్క యోగులుగా. అర్థమవుతుందండి? మీరు ఇవేమి అంటే ఇదేమో అందరికి కనపడుద్ది కాబట్టి వీ కెన్ ప్రిటెండ్. మనం నటిస్తాం ఈజీగా. ఎందుకని? ఇప్పుడు ఆశ్రమం, ఇప్పుడు వేషం ఏదో కాషాయం కాబట్టి ఏం కానీ వేసాను. ఇంకా మీకు యోగిలా కనపడుతుంటాను నేను. చెప్పాల్సిన వాళ్ళు ముగ్గురు చెప్పండి. మాతృదేవో భవ, దేవో భవ, ఆచార్య దేవో భవ. మీరు అనుకోకుండా వచ్చినా, ఏ కారణం వల్ల వచ్చినా నేను పూజ చేశాను. ఇక మాతృదేవో భవ, పితృదేవో భవ ప్రకారం మీ డ్యూటీని మీరు పూజ చేసుకుంటే మీకు ఫలితం వస్తుంది, లేకపోతే లేదు. ఇప్పుడు ఇందాక మనం ఇల్లు కట్టుకోవడానికి మనం మనిషివి ఇల్లు కట్టుకుంటున్నాం. ఇదే మన శరీరం ఇల్లు. దీనికి టాపీ మేస్ ఎవరంటే సమాజం. మరి వనరులు ఎవరంటే టాపీ మేస్ ఉంటే సరిపోయిందా? అక్కడ సిమెంట్ ఉండాలి, ఇటుక ఉండాలి, దానికి సంబంధించిన ఇంకా ఉండాలి, ఇసుక ఉండాలిగా. ఆ మూడే ప్రకృతి.